డియర్ ఫ్రెండ్స్, వివాహ బంధం అనే సినిమా గురించి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఈ సినిమాని 1964లో భరణి పిక్చర్స్ బ్యానర్పై పిఎస్ రామకృష్ణారావు నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రకథకు ఆధారం బెంగాలీ రచయిత అనుతోష్ ముఖర్జీ. ఈ చిత్రంలో భానుమతి, ఎన్టీఆర్ ప్రధాన తారాగణం, హర్నాథ్ బాలయ్య అతిథి నటులు. ఇక రచన అట్లూరి పిచ్చేశ్వరరావు. మరి ఇక సంక్షిప్త కథ ఏంటంటే, కాలేజీ విద్యార్థిని భారతి లెక్చరర్గా పనిచేసే చంద్రశేఖరానికి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. చంద్రశేఖరం తన అంతస్తుకు తోగడని ఇందుకు భారతి తల్లి అనుమతించదు. అయితే ఆమె తండ్రి మనస్ఫూర్తిగా అంగీకరించడంతో ఈ పెళ్లి జరుగుతుంది. క్రమంగా భారతి చంద్రశేఖర్ల మధ్య అపార్థాలు పొడచూపి వారిద్దరూ విడివిడిగా ఉండటం మొదలు పెడతారు. భారతి మళ్ళీ చదువుకుని వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్తుంది. అయితే తన గతం అక్కడ కూడా తనను వెంటాడుతోందని గ్రహిస్తుంది. చెల్లెలి పెళ్లికని తమ ఊరు వచ్చిన భారతి తిరిగి చంద్రశేఖరాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో చంద్రశేఖరం కూడా భారతిని కలుస్తారు. ఇద్దరూ పశ్చాత్తాపంతో మనస్పర్ధలు మర్చిపోయి కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. ఇందులో 3 పాటలు ఉన్నాయి. విన్నావా గానం పి భానుమతి, రచన సి నారాయణ రెడ్డి. ఇక రెండవ పాట నీటిలోన నింగిలోన అనేటువంటి పాట పి భానుమతి, పిబి శ్రీనివాస్, రచించింది సి నారాయణ రెడ్డి. ఈ పాటను పడవలో చిత్రీకరిస్తారు, చాలా బాగుంటుంది. ఇక మూడవది నగుమోము గనలేని. ఈ పాట కూడా భానుమతే పాడతారు. స్వయంగా ఆవిడే మరి సింగర్ అవటం మూలని ఈ పాట కూడా ఆవిడే పాడుకున్నారు. రచన సి నారాయణ రెడ్డి. ఇక నుదుట బాసికము తీసినంతనే అనేటువంటిది చిన్నది పి భానుమతి పాడుతుంది, నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ సినిమా ఒక మోస్తరుగా విజయవంతం అయింది, పర్వాలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా